ఈ ఆఫీసర్ని ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలి, ఎంక్వైరీ కండక్ట్ చేయాలి, సెన్సార్ సర్టిఫికేట్ ఆపాలి. ఒకవేళ మేము ఆల్రెడీ మండే దాకా చూస్తాం, మండే దాకా కాకపోతే న్యాయ పోరాటం చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం, న్యాయ పోరాటం చేస్తాం. ఎందుకంటే ప్రతిపక్షాన్ని అణగదొక్కే పని ఏ పనైనా సరే న్యాయాన్ని ఆశ్రయిస్తాం. చట్టం ఏం చెప్తే, చట్టం న్యాయం ఏం చెప్తే అది వింటానికి మేము సిద్ధంగానే ఉన్నాం. కాకపోతే ఏంటంటే యాత్ర 2లో మేము క్లియర్ కట్గా చెప్పాం, మీరు వితౌట్ ఇంటిమేషన్ డేట్ 8వ తారీఖు ఎలాగేశారు, వితౌట్ పర్మిషన్ మీరు ఎలాగిచ్చారు, పర్మిషన్ ఎలాగిచ్చారు 8వ తారీఖున సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇవన్నీ కూడా సెన్సార్ ఆఫీసర్ ప్రోద్బలంతోనే, సెన్సార్ ఆఫీసర్ ఆదేశాలతోనే, ఆమె ఇన్ఫ్లుయెన్స్తోనే జరిగింది. ఇది వాస్తవం. ఇవన్నీ కూడా నేను ఒక్కటే చెప్తున్నా, నేను మాట్లాడిన తప్పు అయితే నా మీద పర్మిషన్ వేసుకోమనండి. నేను రెడీగా ఉన్నాను మొత్తం విత్ ప్రూఫ్స్తో సైతం. ఆమె ఆర్డర్లో ఎన్ని సినిమాలు ఉన్నాయి, ఆర్డర్లో ఎప్పుడెప్పుడు అప్లికేషన్స్ ఫిలప్ అయ్యాయి, ఎప్పుడెప్పుడు సినిమా చూశారు, ఎప్పుడెప్పుడు పిలిస్తే సినిమాలు చూస్తున్నారు, సెన్సార్లు మొత్తం టోటల్గా నెలకు ఎన్ని రోజులు ఆమె సినిమా చూస్తుంది, ఎన్ని రోజులు సెలవు పెట్టింది, ఎన్ని రోజులు బయటికి మా మొత్తం టోటల్గా సినిమాలు చూడట్లేదు, చిన్న సినిమాలు ఒక్క సినిమా చూడలేదు. ఇది ఆల్రెడీ ఛాంబర్కి సో మెనీ కంప్లైంట్స్ వస్తున్నాయి, కౌన్సిల్కి వస్తున్నాయి. ఆల్రెడీ నేను జాయింట్ సెక్రటరీ కౌన్సిల్, ఇలాంటి కంప్లైంట్లు ఎన్నో ఉన్నాయి. కనుక ఆమె ఆ యాక్షన్ అనేది మొత్తం టోటల్గా ఆమె మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత చైర్మన్ మీద ఉంది. చైర్మన్ గారికి పంపించాం, చైర్మన్ గారు ఏం చేస్తారో చూస్తాం. మండే దాకా చూసి మండే దాకా మేము హైకోర్టును ఆశ్రయిస్తాం.